తమిళనాడులో టీవీకే ప్రభంజనం సృష్టిస్తోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక పశ్చిమ బెంగాల్ బీజేపీ కైవసమైంది. పశ్చిమ బెంగాల్ పీఠాన్ని బీజేపీ అధిరోహించబోతోంది. మరోసారి అధికారం నిలబెట్టుకుంది కాషాయ కూటమి. కేరళ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఓవరాల్ గా లీడ్ చూస్తున్నాం మనం. కాంగ్రెస్ కూటమికి 100 స్థానాలు వచ్చాయి. కేరళలో, తమిళనాడులో విజయ్ ప్రభంజనం సృష్టిస్తున్నారు. బ్యాక్ టు డిస్కషన్. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. రవి గారు నమస్తే అండి. అంచనాలకు అందని అనూహ్యమైన ఫలితాలు చూస్తున్నాం. అంటే ఎన్డీఏ ఖాతాలోకి అస్సాం కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు వెళ్తుంది అనుకున్నారు, కానీ పశ్చిమ బెంగాల్ కొంత డౌట్ ఉంది. కానీ తమిళనాడు విషయానికి వచ్చేసరికి ఒక రకంగా షాకింగ్గా అనిపిస్తోంది. టీవీకే విజయ్ సింగ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం. మీ వ్యూ ఏంటంటారు అసలు? అంటే ఖచ్చితంగా విజిలే ఎన్నికల్లో ప్రధానమైనటువంటి సౌండ్. విజిల్ సౌండే కీలకమైంది. గేమ్ చేంజర్గా చెప్పాలంటే విజయ్నే చెప్పాలి. పర్సనల్గా, పొలిటికల్గా, అలాగే నార్త్ సౌత్ నేరేటివ్ ఏ విధంగా చూసినా విజయం సాధించటం. ద్రవిడియన్ నేరేటివ్ రెండు అన్నా డిఎంకే ఇంక ఇవే తమిళనాడు అంటే అన్నదాన్ని కూడా ఛేదించి ఆయన 100 స్థానాలకు చేరడం అనేది నిస్సందేహంగా చాలా పెద్ద విషయం కింద, పెద్ద విజయం కింద మనం భావించాల్సి ఉంటుంది. ఊహించలేదా అంటే ఆ యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా ఒక్కడు ఊహించి ఆయన ఏదో చెప్పారు, కానీ ఆయన గతసారి 2024లో చెప్పింది ఘోరంగా దెబ్బతిని ఆయన కన్నీళ్లు పెట్టుకున్న పర్యంతం. ఆ బెంగాల్ మీద ఆయన చెప్పలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన చెప్పిన దాన్ని ఎంత తీసుకోవాలన్న సందేహాలు కూడా ఉండినాయి. ఇక్కడ విజయ్ మొదటిసారైనా ఒంటరిగా వెళ్ళటము, వరుసగా 2-3 కేంద్ర దాడులు, తన సినిమా జననాయకను ఆపేసేయటము, తొక్కిసలాట, వీటన్నిటిని కూడా తట్టుకొని నిలబడటము, విజయం సాధించటం తప్పకుండా చాలా అసాధారణమైన విషయం. ఇది దక్షిణాది రాజకీయాల్లో మరొక ప్రాంతీయ పార్టీ అవతరిస్తుంది. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత తర్వాత పవన్ కళ్యాణ్, చిరంజీవి తర్వాత ఒక సినిమా నటుడు మొదటిసారిగా మళ్ళీ ఎన్టీఆర్, ఎంజీఆర్ సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తూ ఉన్నారు. సో ఇలా అనేక కోణాల్లో విజయం అన్నది కీలకమవుతుంది. ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఎలా స్థాపిస్తారు? ఇంకోటి కూడా కమ్యూనల్ నేరేటివ్ దేశంలో ఎక్కువగా నడుస్తున్న సమయంలో విజయ్ మతం గురించి కూడా చర్చ జరిగిన, ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా చర్చ జరిగిన, వీటన్నిటిని కూడా ఖాతరు చేయకుండా ఓటర్లు భారీగా ఆయనకు ఓట్లు వేశారు. జీ విజయం అని కూడా చెప్తున్నారు. ఇవన్నీ కలగలిసినటువంటి ఒక అరుదైన విజయం కింద చెప్పాలి విజయ్ది తప్పకుండా. అలాగే ఇక్కడ తమిళనాడు అనేసరికి చరిష్మా పాలిటిక్స్, అలాగే వెల్ఫేర్ పాలిటిక్స్ నడుస్తాయి. ఎంజీఆర్ నుంచి అలాగే జయలలిత నుంచి చూసుకుంటే ఇక్కడ విజయ్ కూడా ఏం తక్కువ తినలేదు. ఆల్మోస్ట్ రాష్ట్ర బడ్జెట్ని మించి ఆయన ప్రజాకర్షక పథకాలు ఇచ్చారు మిగతా లీడర్లలానే. అంటే ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్ లానే పొలిటికల్ మ్యాజిక్ చేస్తారా విజయ్? అంటే తప్పకుండా దక్షిణాదిలో మరీ ముఖ్యంగా తమిళనాడులో సంక్షేమ పథకాలు తప్పనిసరి, అవి సరైనవి కూడా, తప్పు కూడా ఏం కాదు. అవి శృతి మించితే ఒక్కోసారి దాని మీద విమర్శలు వస్తుంటాయి. కానీ ఎంజీఆర్ అయినా, ఆ మాటకు వస్తే ఎన్టీఆర్ అయినా, సంక్షేమ పథకాలు, జనాకర్షణ, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఈ 3 కలగలిసి వాళ్ళు గెలిచారు. మీరు తమిళనాడునే తీసుకోండి. రజనీకాంత్ను రాజకీయాల్లోకి తేవాలని బీజేపీ పెద్దలు మోదీతో సహా చాలా ప్రయత్నించారు. ఆయన అనేకసార్లు చెప్పి వెనక్కి వెళ్ళారు. విజయ్ విషయం తీసుకుంటే కూడా వాళ్ళ నాన్న ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడు, ఆయన ఇందాక కూడా మాట్లాడుతున్నారు కదా, ఆయన చాలాసార్లు ప్రకటించారు వస్తారని. కానీ ఆయన ఒక ఎజెండా సెట్ చేసుకొని ఒక స్పష్టమైన కార్యక్రమంతో వచ్చారు. రెండవది, నేను ఒంటరిగా వెళ్తానన్నారు. ఇటు బీజేపీ ఎన్డీఏతో కలవను, ఇటువైపున డిఎంకేతో కూడా కలవనని. కాబట్టి కొంత సాహసంతో ఆయన చేసినట్టే లెక్క. దీనికి ప్రజలు స్పందించారు. అంటే ఒక విధంగా ఈ 2 డిఎంకేల మీద వచ్చినటువంటి కొంత నిరసనండి, ఇదంతా దీనికి కారణమై ఉండాలి. దీన్ని సార్థకం చేసుకోవడం కూడా విజయ్కి ఒక పెద్ద సవాల్గా ఉంటుంది. ఆర్థిక అంశాలు, ఇంకొకటి సనాతన యాంటీ సనాతన నేరేటివ్ తమిళనాడులోనే మొదలైంది ఉదయనిధి స్టాలిన్తో. ఆ విషయంలో కూడా విజయ్ సంయమనమే పాటించాడు. నాది నాకు ఉంటుంది, అదే సమయంలో నేను ఎవరికి వ్యతిరేకం కాదని ఒకటి చెప్పాడు. ఇప్పుడు అమిత్ షా ఫలితాలకు ముందు రోజు ఫోన్ చేశారు అంటే దాని అర్థం నిజంగా ఈ ప్రాధాన్యత కేంద్రం దాకా ఎలా చేరిందని. ఖచ్చితంగా దక్షిణాది రాజకీయాల్లో విజయ్ గేమ్ చేంజర్ అవుతారు. దీంతో ఇదివరకు నటులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అక్కడ కదా
కాబట్టి దాన్ని కూడా తెచ్చే ఒక అవకాశం ఉంటుంది. ఈ దేశ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామమే. ఇప్పుడు ఆయన ఎవరు బలపరుస్తారు అన్న దాన్ని బట్టి కూడా రాజకీయాలు నిర్ణయం అవుతాయి. పరిమితమే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే హంగ్ వస్తే గనక అసలు ఎవరితో కలిసే అవకాశం ఉందంటారు? హంగ్ అంటే చాలా వెరీ లిటిల్ సపోర్ట్. ఆయనకు 10 మంది మద్దతు కావాలి. తమిళనాడులో చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. విజయ్ చూపించిన ఇంకో ప్రత్యేకత ఏమంటే తమిళనాడులో చిన్న చిన్న కుల పార్టీలు, వాటి ప్రభావాలు, నాయకులు ఇవి ఎక్కువగా ఉంటారు. అటువంటి వాటికి అతను లోబడలేదు. కాబట్టి అతను మద్దతు తీసుకునే అవకాశం ఉంది. రెండోది వాళ్ళు కూడా ఐచ్ఛికంగా అటువైపు వెళ్ళకూడదని వీళ్ళు, ఇటువైపు వెళ్ళకూడదని వాళ్ళు చేసే ఒక అవకాశం కూడా ఉంది. కానీ ప్రధానమైన డిఎంకేలు డిఎంకే బలపరుస్తాయా అన్నది అయితే ప్రశ్నార్థంగా. మిగిలిన అన్ని పార్టీలు ఆయన రావాలి అనే కోరుకునే అవకాశం ఉంది. అంటే ముందు ఈ ఫ్రేమ్ను, ఈ చట్టాన్ని ఛేదించాలనే ఒక ఆలోచన అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది జరగవచ్చు. రెండోది నార్త్ సౌత్ డివైడ్, ఇలాంటి చర్చలు కొన్ని జరిగాయి కదా మొన్న రిజర్వేషన్ల సమస్య వచ్చినప్పుడు కూడా. కాబట్టి అది కూడా విజయంతో అది మరింత పెరుగుతుంది. అదేమి ఇంకా పోదు. ఎక్కడ లెక్కలు అక్కడ ఉన్నాయి, ఎక్కడ రాజకీయాలు అక్కడ ఉన్నాయి. ఇంకా కేరళ విషయానికి వస్తే కనుక పినరయి విజయన్ చాలా అభివృద్ధి చేశారు. కొంత ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా మళ్ళీ రావచ్చు ఎల్డిఎఫ్ అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఓటమి కేరళ విషయంలో అది ఊహించిందండి. ఎందుకంటే పినరయి విజయన్ నిన్న రాత్రే తన ట్విట్టర్ దీంట్లో కూడా చీఫ్ మినిస్టర్ తీసేసి పొలిట్ బ్యూరో మెంబర్ సిపిఎం అని పెట్టుకున్నాడని చూసాము. 50 ఏళ్ల తర్వాత మొదటిసారి రెండోసారి వచ్చిన ఘనత ఆయనకే ఉంది. ఒక రికార్డు సృష్టించారు. ఇప్పుడు మళ్ళీ మూడోసారి వస్తారన్న అంతగా లేదు. నిజానికి నేను 2 రకాల విన్నాను. కానీ దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక ముఖ్యమైన పాత్ర అన్ని చోట్ల కూడా. వాళ్ళు అస్సాంలో రాలేకపోయారు కదా, వాళ్ళే ప్రధాన ప్రత్యర్థులు. బెంగాల్లో కానీ లేకపోతే తమిళనాడులో కానీ చాలా చోట్ల బీజేపీని ఓడించడమే లక్ష్యమైతే దానికి తగిన విశాలమైన ఐక్యత, అందరినీ కలుపుకుపోవటం ఇవన్నీ చేయాలి కదా. కేరళలో గెలవటం చాలా ప్రధానమైన అంశంలాగా, ఆగర్భ శత్రువులాగా వాళ్ళకున్న అవకాశం కూడా అదే. ఈ ఎన్నికల్లో ఎవరో ఇందాక అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహం అంటే ఉత్సాహం కాదు, ఊపిరి పోసినట్టుగా కేరళ విజయాన్ని వాళ్ళు భావించాల్సి వస్తుంది. అదే సమయంలో కమ్యూనిస్టులకు సంబంధించి మొదటిసారిగా 1957 తర్వాత 67, 77 తర్వాత దేశంలో ప్రభుత్వమే లేకుండా పోతూ ఉంది. ఇది చాలా లోపమని. ఖచ్చితంగా అది వాళ్లకు కొరతే. కానీ అదే సమయంలో ఇదేదో ఆ పార్టీలు మొత్తం వీటి మీదేమో ఆధారపడలేవు. ఒక రాష్ట్రము బెంగాల్, త్రిపుర అంతకుముందే పోయాయి. ఇప్పుడు బెంగాల్లో బీజేపీ వచ్చింది. కాబట్టి కమ్యూనిస్టులు ఈ పరాజయానికి సిద్ధమై ఉన్నారని మనం భావించాల్సి ఉంటుంది. దీంతోనే రాజకీయాలు పోతాయంటే కమల్ హాసన్ ఆ సినిమాలో చెప్పినట్టు తాజ్మహల్ లేకపోయినా ప్రేమ ఉంటుంది అన్నట్టుగా ప్రభుత్వాల కోసం మళ్ళీ భవిష్యత్తు కోసం పనిచేయడం తప్ప ఇంకోటి కాదు. విజయన్ పట్ల సానుకూల దృక్పథం ఉన్నమాట నిజమే. చాలామంది హ్యాట్రిక్ అంటే నాకు హ్యాట్రిక్ కాదు మా ప్రభుత్వానికి వస్తే అన్నారు. అది జరగలేదు. బట్ అనూహ్యమైన ఫలితం కాదు. కేరళ వరకు ఒక లోకల్ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్తో పోలిస్తే నిజానికి కొంచెం మెరుగైంది. అప్పుడు తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కూడా బీజేపీకి పోయింది. లోక్సభ ఎన్నికలు కూడా ఏం రాలేదు. అందువల్ల కేరళ రాజకీయాలు ఖచ్చితంగా వామపక్షాలకు నిరుత్సాహం కలిగిస్తాయి, కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోస్తాయి. బీజేపీకి ఉత్సాహం వాళ్ళ టార్గెట్ బట్టి వాళ్ళు ఓట్లు చీల్చడం ద్వారా ఓ 12% ఓట్లు వస్తాయనుకున్నారు. ఇంచుమించు అన్నీ వచ్చినట్టుగా ఉన్నాయి వాళ్ళకు. పశ్చిమ బెంగాల్లో దాదాపు 3 దశాబ్దాల పాటు కమ్యూనిస్టులు పరిపాలించారు. ఆ తర్వాత చూసుకుంటే కేరళ, త్రిపుర, ఇక ఇప్పుడు కేరళలో కూడా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఓడిపోతే ఇంకా అసలు మొదటి విషయం దేవి, అసలు ఎన్నికల ప్రక్రియ అనగానే గెలుపులు ఓటములు ఉంటాయి. బెంగాల్లో 34 సంవత్సరాలు, దాదాపు త్రిపురలో కూడా 34 సంవత్సరాలు. అవి అసాధారణమైనటువంటి విషయాలు. అవి ఎప్పుడు రిపీట్ అంటే 34 ఎవరో ఒకరు నేను 100 ఏళ్ళ ఒకరోజు బతకాలనుకున్నాడంట. ఎందుకు 100 ఏళ్ళ ఒకరోజు, ఎందుకంటే మరీ 100 ఏళ్ళు బతికి ఒకేసారి పోతే బాగుండదు కదా అని. సో 34 ఏళ్ళు ఉన్నారు కాబట్టి 40 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉన్నారు కాబట్టి 50 ఏళ్ళు అలాగే ఉంటారనుకోవడం అది ప్రజాస్వామ్య తర్కం కాదు మొదటి విషయం. రెండోది 34 ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఓడిపోయారు. కానీ అప్పుడు ఆమె ఎన్డీఏలో కొంతకాలం ఉన్నారు, యూపీఏలో కొంతకాలం ఉన్నారు. అక్కడ వామపక్షాలను ఎదుర్కోవడానికి మమతా బెనర్జీనే ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఇద్దరు సాధనంగా చేసుకున్నారు. అందుకనే కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది మమతా బెనర్జీ కానీ బలంగా ఆరోపిస్తూ వచ్చారు. చాలా చోట్ల పనిచేసిన ఈడీలు అవి ఎప్పుడు మమతా బెనర్జీ దాకా రాలేదు.
కాబట్టి ఇప్పటికి వచ్చేసరికి బీజేపీ సొంతంగా రావాలనుకుంది, వాళ్ళకి మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. మీరు బీహార్ చూడండి, బీహార్ బెంగాల్ ఒకటే అంటాను నేను. ఎలా అంటే బీహార్లో నితీష్ కుమార్ తగ్గినా ఆయన ముఖ్యమంత్రిని చేసి 3 నెలల్లో ఆయన ఇంటికి పంపించి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం పెట్టుకున్నారు. ఈమెకి ఒక 2-3 టర్మ్లు అయిన తర్వాత ఈమెను ఇప్పుడు ఓడిపోయింది, బాగానే వచ్చారు వాళ్ళకు. కానీ మీరు ముఖ్యమైన అంశం తమిళనాడు బెంగాల్ గురించి మాట్లాడినప్పుడు సర్ అనేది చాలా భారీ ఎత్తున జరిగింది. సర్ గురించిన చర్చ చేయకుండా, లేకపోతే ఆ తర్వాత వచ్చిన ఆరోపణల గురించి చర్చించకుండా మనము ఇది సహజమైన సాధారణమైన ఎన్నికల్లాగా మనం భావించలేము. తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా సర్ జరగబోతుంది. ఇప్పుడు 2 కోట్ల ఓట్లు తీసేస్తే వీటికి తీసేయడానికి చెప్పిన కారణం ఏంటి? లాజికల్ డిస్క్రపెన్సీస్ అన్నారు. ఈ లాజికల్ డిస్క్రపెన్సీస్ అంటే ఉదాహరణకు ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారితే లాజికల్ డిస్క్రపెన్సీ, ఆమె సర్టిఫికేట్లో ఉన్నదానికి ఇక్కడ తేడా కనిపిస్తుందని. ఇది కూడా సెలెక్టివ్ కాన్స్టిట్యుయెన్సీస్, సెలెక్టివ్ సెక్షన్స్ ఓట్లు తొలగించారు. ఖచ్చితంగా నేను అనుకుంటాను ఎన్నికలు